హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ విజయేష్ బ్లాగ్స్. మరో కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. ఈరోజైతే కట్టె పొంగలు చేసుకుందాం. దానికంటే ముందుగా అందరికీ కూడా దేవీ నవరాత్రుల శుభాకాంక్షలండి. అమ్మవారికి ఈ నవరాత్రుల్లో రోజుకొక ప్రసాదంగా సమర్పిస్తూ ఉంటాం కదండి. ఈరోజైతే మొదటి రోజు ప్రసాదం వచ్చి కట్టె పొంగలు చేసి పెడితే నైవేద్యంగా అమ్మవారికి చాలా ఇష్టం అండి. అయితే ఇదంతా కూడా నేను అన్ని కొలతలతో చెప్పబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారా అంటే నేను చేసిన విధంగా మీరు కూడా చేసి పెట్టచ్చు. అయితే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఒక కప్పు బియ్యం అయితే తీసుకోవాలండి. ఒక కప్పు బియ్యం తీసుకున్నాను కదా, అదే కప్పుతో పావు వంతు పెసరపప్పు తీసుకుని మనం ఫ్రై చేసుకోవాలి. లైట్గా గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు అవి పక్కకు పెట్టేసుకుని మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 7 గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఆ పెసరపప్పు బియ్యం కూడా శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఒక 7 గ్లాసుల వాటర్ తీసుకున్నాం కదా, అందులో సరిపడా సాల్ట్ వేసుకుని 1 స్పూన్ మిరియాలు వేసుకుని కొంచెం మరిగించుకుందాం. కొంచెం మనకు బబుల్స్ లాగా వస్తున్నప్పుడు ఈ బియ్యము పెసరపప్పు ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కదండి, దాన్ని యాడ్ చేసేద్దాం. మనకి రైస్ అయితే ఉడుకుతుంది కదండి, దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు ఒక 20 నిమిషాలు అలా సిమ్లో ఉంచామంటే దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు మెత్తగా అయ్యింది, ఒకసారి చూసాను కదా. ఇప్పుడు మనం దాన్ని పక్కకు దింపేసుకుని పప్పు గుత్తి కానీ లేకపోతే మీ దగ్గర ఇలాంటిది ఉన్నా సరే మెత్తగా మనం కలుపుకోవాలి. దీన్ని మీకు లూజ్గా కావాలంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే మీకు టైట్గా కావాలంటే ఇలా ఉంచేసుకోండి. ఇప్పుడు దాంట్లో పోపు పెట్టుకుందామండి. దానికోసం నెయ్యి అయితే యాడ్ చేసుకొని నెయ్యితో పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ మెసేజ్ బాక్స్లో పిన్ చేస్తాను, తప్పకుండా వాచ్ చేయండి. తగినంత నెయ్యి వేసుకుని పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అండ్ కరివేపాకు వేసుకుని కొంచెం మిరియాల పౌడర్ కూడా 1 స్పూన్ యాడ్ చేశాను. అలాగే ఇంగువ కూడా కొంచెం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇందులో కలిపేసుకుని ఇదంతా కలిసే విధంగా ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత మనం సర్వ్ చేసుకోవడమేనండి. మనకి కట్టె పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఎంతో కమ్మగా ఉండే కట్టె పొంగల్ అయితే రెడీ. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా నేను చేసిన విధంగా చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు చూడని వాళ్ళు చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.